హాయ్ అండి. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో ఏంటంటే ఆన్లైన్ మోసాల గురించి. ఆన్లైన్ వాటిల్లో డబ్బులు పెట్టి ఆన్లైన్ యాప్లు అంతా ఫోన్లోనే జరిగింది. మేము మోసపోయింది అయితే ఆన్లైన్ కిందే వచ్చింది కదా, ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ అండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము ఎందులో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాం, ఎలా నష్టపోయాం అని చెప్పి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియో కుదిరితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేసి వీడియోకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నలుగురికి ఎందుకు షేర్ చేయమంటున్నానంటే, ఎవరో కూడా మాహలాగా డబ్బులు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి ఎవరు నష్టపోకూడదు. ఈ రోజుల్లో రూపాయి కష్టపడి సంపాదించాలంటే ప్రాణం మీదకి వస్తుంది. అలాంటిది మనం ఇలాంటి వాళ్ళ మాటలు విని వేలు వేలు లక్షలు లక్షలు తీసుకొచ్చి పోసేస్తున్నాం డబ్బులు. అవి ఎటు పోతున్నాయో తెలియట్లేదు, ఎవరు మూట కట్టుకెళ్తున్నారో కూడా తెలియట్లేదు. అందుకని నలుగురికైతే షేర్ చేయండి. మేము నష్టపోయింది అయితే అంతా ఫోన్లోనే జరిగింది. ఎవరి చేతికి డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు. మేము అసలు ఏంటంటే మ్యాటర్ చెప్తున్నాను వినండి వీడియో. ఈ మా ఇంటికి కరెంటు బిల్ తీయడానికి వచ్చారు. ఆయన అయితే మా వారికి చెప్పారు, ఇలా ఓంకారు పలానా లోరియల్ యాప్ ఇది, పక్కన స్క్రీన్ షాట్లు పెడతాను చూడండి. వాటికి లోరియల్ యాప్ అని చెప్పి ఇలా ఒకటి వచ్చింది ఓంకారు. ఇలా ప్రార్థనకి వెళ్తే చర్చిలో చెప్పారు. మన ఊర్లో కూడా కడుతున్నారు చాలా మంది. మేము కూడా కట్టాము. మా కింద కూడా ఇంకా జాయిన్ చేసుకున్నాము. వాళ్ళ నుంచి కూడా కమిషన్ బాగానే వస్తుంది ఓంకారు. నువ్వు కూడా ట్రై చెయ్యి, చూడు, ఆలోచించు దీని గురించి అని చెప్పారు. చెప్పేసి వెళ్ళిపోయారుగా. ఇంకా అయిపోయింది, ఇంకా వదలట్లేదు. ఓంకారు ఏం చేసావు, ఆలోచించావా లేదా, ఏంటి కట్టవేంటి, వాళ్ళు కడుతున్నారు వీళ్ళు కడుతున్నారు, డబ్బులన్నీ వస్తున్నాయి అందరికి, నువ్వేం మాట్లాడట్లేదు, స్టార్టింగ్ 670 ఉంది, అది కట్టు ఊరుకో, నీకు నమ్మకం లేకపోతే అని చెప్పారు. సరే ఇలా పూర పడలేక కడదాంలే అని చెప్పి 670 రూపాయలు అయితే కట్టేసి వదిలేసాం. నా ఫోన్లోనే యాప్ ఎక్కిచ్చి, నా ఫోన్ తీసుకున్న వాళ్ళే ఏది నొక్కి యాప్ ఎక్కిచ్చి, మనకేం వాటి సంగతి తెలీదు, వాటి గురించి మనకు అవగాహన లేదు. వాళ్ళే ఎక్కిచ్చి యాప్, వాళ్ళు 670 రూపాయలు అయితే పెట్టు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, నేను నమ్మకం లేకపోతే అవి వస్తే మళ్ళీ పెట్టుకుంది కానీ నువ్వు డబ్బులు అన్నారు. సర్లే అని చెప్పి 670 రూపాయలు అయితే పెట్టి వదిలేసాం. ఆ యాప్ మన దాంట్లో ఎక్కిచ్చారు కదా, ఆ యాప్ ఊరికే ఉండదు, ఎవరిని ఊరికే ఉండనీదు. ఆఫర్లు వారానికి 10 రోజులకి మంచి మంచి ఆఫర్లు వదులుతున్నాడు. వీకెండ్ ఆఫర్స్, 10 డేస్ ఆఫర్స్ అని చెప్పి ఒక్కరోజే పెడతాడు. ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఈలోపు ఇంత అమౌంట్ పెడితే మీరు తక్కువ మనం పెట్టేది తక్కువ, మనకు వచ్చేది ఎక్కువ, తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అలాగా ఆ యాప్లో అలా ఆఫర్లు పెట్టేవాళ్ళు. ఆ ఆఫర్లు అసలు చూస్తే ఎవరో ఊరుకోలేము. అసలు ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళం మనమే ఊరుకోలేము. ఎక్కడో చోట ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి పెట్టేయాలి అన్నంత మెంటల్గా ప్రెజర్ వచ్చేసిద్ది ఆ యాప్ చూస్తుంటే, ఆ ఆఫర్లు చూస్తుంటే. 670 పెట్టిన తర్వాత ఈ గ్రూప్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అందరినీ గ్యాదర్ చేసి కట్టే వాళ్ళందరూ మళ్ళీ మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళే, అంత జ్ఞానం ఉన్న వాళ్ళే. వాళ్ళే బుట్టలో పడితే మన బుట్టలో ఏముంది, 4 అక్షరం ముక్కలు తప్ప మంచి చెడు ఏది తెలియదు. మనమేం పెద్ద చదువుకున్నది లేదు. వాళ్ళే కట్టారుగా, మనకు ఎందుకులే కడదాము అన్నట్టుగా కట్టేసాం. అంత పెద్ద చదువుకున్న వాళ్ళే కట్టారంటే అది ఫేక్ అయితే కట్టరు కదా అనే మా ఆలోచనలో మేమున్నాం. ఇంకేం చేసాం, వాళ్ళు కడతా వీళ్ళు కడతా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఇంత కట్టాం మాకు ఇంత వచ్చేసినాయి అని రోజు వీడియోలు పెడుతున్నారు. ఇంకా ఆ సిచ్యువేషన్లో మా దగ్గర అయితే డబ్బులు లేవు. మేము మాకు వెంటనే ప్రారీ గోడ కట్టడము, పిల్లల ఫంక్షను, వెంటనే మా ఆడపడుచు భర్త చనిపోవడం, ఆ 4-5 నెలల్లోనే చాలా డబ్బులు వెళ్ళిపోయాం మేము. ప్రహరీ గోడకి ఉన్నవన్నీ అయిపోయినాయి. ఫంక్షన్కి మళ్ళీ బయట తీసుకొచ్చాం, గోల్డ్ పెడతాము, మా ఆడపడుచు భర్త చనిపోతే దానికి వాడతాం, అన్నీ చాలా డబ్బు అయితే నలిగింది కంటికి కనబడకుండా. ఎట్లా తెస్తున్నామో తెలియట్లా.
అలా డబ్బు నలిగిపోయింది డబ్బు. మేము ఉన్న సిచ్యువేషన్‌లో అయితే డబ్బులైతే లేవు ఇంక మా దగ్గర. ఆ టైంలో ఈ ఆఫర్ మాకొచ్చింది. సరే చూద్దాం, అందరూ పెడుతున్నారు కదా! మనం గూడా అప్పో సప్పో చేసి పెడదాము. వస్తే ఏమన్నా గోల్డ్ ఇడిపించుకోవడానికి ఉంటది. గోల్డ్ చేతిలో ఉంటే ఒకళ్ళని అడుక్కోకుండా, అవసరం వచ్చిందనుకో ఒకళ్ళని అడుక్కోకుండా గమ్మున ఎళ్లి బ్యాంక్‌లో పెట్టుకుంటే ఎంతో కొంత డబ్బులొస్తయి. అవసరం గడిసిద్ది అనే ఆలోచన నాకొచ్చింది. నేను ఆలోచించాను. అంటే గోల్డ్ అంటే ఒక ధైర్యం. నా చేతిలో గోల్డ్ ఉందనుకోండి, మన దగ్గర గోల్డ్ ఉంటే మా వారికి ఏదైనా అవసరం అయితే ఒకళ్ళు అడిగే పరిస్థితి రానివ్వను. ఈ పనిముట్టు తీసుకెళ్ళి పెట్టేసేయి, అవసరం తీరినా మళ్ళీ డబ్బులున్నప్పుడు ఇడిపించుకుందాం అని చెప్తా. నాకు గోల్డ్ ఉంటే అదొక ధైర్యం అనమాట. గోల్డ్ ఇడిపించుకుందాము, ఏదన్నా అవసరమైతే తాకట్టు పెట్టుకోవడానికి ఉంటది అన్నట్టుగా ఆలోచించి బెనం కూడా పెడదాం మావయ్య. మా వారు అటెళ్ళి, ఇటెళ్ళి వచ్చి అదిగో ఆళ్ళు పెట్టారంట, ఇంతొస్తున్నాయి అంట అని చెప్పడం నాకు ఇంట్లో ఉంటే ఇవన్నీ ఏం తెలీదు. నేనసలేం పట్టించుకోను. బయటికెళ్ళి ముగ్గేసామా, మళ్ళొచ్చి ఇంట్లో కూర్చున్నానా, నా పని నేను చేసుకుంటమే తప్ప, ఇంకా వేరే ఆళ్ళీళ్ళతో ముచ్చట్లు పెడతాం ఇయన్నీ అసలు ఏది చెయ్యను, ఏది పట్టించుకోను. అటెళ్ళి వచ్చి, ఇటెళ్ళొచ్చి ఆళ్ళకి ఫోనొచ్చిందంట, ఐఫోనొచ్చిందంట, ల్యాప్‌టాప్ వచ్చిందంట. ఇందులో డబ్బులు పెడతమే కాదు, ఇందులో ఇంకా చాలా ఉన్నయంట. ఎంతమందిని చేరితే ఇంతొత్తయంట. మనకి ఈటి గురించి ఏం తెలియట్లేదు. ఎవరు చెప్పట్లేదు. మనం గూడా కడదాము. అది ఇది అనటం వల్ల నాకు ఇంకా మనం గూడా కడదాం, పెట్టి చూద్దాం డబ్బులు. తినే రాతుంటే వస్తాయి, లేకపోతే లేదు. దేవుడి మీద భారం. వస్తే గనక ఇట్లా గోల్డ్ ఇడిపించుకుందాం అన్నట్టుగా నేనేం చేశాను, అప్పు చేయి మావయ్య, ఎవరో ఒకళ్ళ దగ్గర అడుగు ఎవరినన్నా అంటే ఇద్దరు ముగ్గురిని అడిగారు. అలా డబ్బులొచ్చినియి. పెట్టేసాం. 3 ప్రొడక్ట్స్ మీద ఎలాగో పెట్టేసాం ఆ డబ్బులు కొంత కొంత. పెట్టేసిన తర్వాత ఏముంది, ఆ తెల్లారే బోర్డ్ తిప్పేసారాళ్ళు. ఇంకా ఫోన్‌లో యాప్ పని చేయట్లేదు. ఏది లేదు. ఈ నైట్ పడతాయి కదా డబ్బులు, పెట్టిన తర్వాత ఇంక పడలా డబ్బులు. ఇంకా బోర్డ్ పేరా ఇచ్చేసారు. ఆ యాప్ అంతా బ్లర్ అయిపోయింది. యాప్ పని చేయట్లేదు. మనం ఇంక ఎవరిని అడగడానికి లేదు. మనం ఎవరి చేతికి ఇవ్వలేదు కదా డబ్బులు. ఆ ఫోన్‌లో పెట్టాం మనం. ఆ ఫోను, ఆ యాప్ ఆ ఫోన్ పనిచేస్తేనే కదా మనకు ఆ యాప్‌లో ఏం జరుగుతున్నాయి ఏమని తెలిసేది. ఇంకా ఆ యాప్ అయితే బ్లర్ అయిపోయింది. ఇంకేం పని చేయట్లేదు. తెల్లారినాక ఫోన్‌లు చేస్తే ఏముంది, మనకు చెప్పినోళ్ళకి, కట్టించినోళ్ళకి వాళ్ళేం చెప్తున్నారు ఇంకా అప్పటికి కూడా యాప్ ఇంతకుముందు కూడా అట్లాగే ఆగిపోయింది. మళ్ళీ పనిచేసింది. నెట్ సరిగ్గా పనిచేయకపోతే అలాగే వస్తది. మాకు గూడా ఇంతకుముందు అలాగే 2, 3 రోజులు ఆగిపోయింది. అయినా గానీ డబ్బులు పడినియి, కంగారు పడొద్దని జెప్పారు. 2, 3 రోజులు లేదు, 4, 5 రోజులు లేదు. తర్వాత టాక్ ఎట్లాగో వచ్చేసింది. ఎత్తేసారంట, డబ్బులు పడవింక. పోలీస్ కేస్ పెడుతున్నారు. మీరు గూడా వస్తారా అని జెప్పి ఫోను జేశారు. ఇంక మా వారు నేను ఏడుస్తా పడుకుంటే 4, 5 రోజులు ఇహ నాకు ఒకటే ఏడుపింక. ఉండి లేక తీసుకొచ్చి అప్పులు చేసి మరి ఇందులో పెట్టాము డబ్బులు. వస్తే ఏమన్నా గోల్డ్ ఇడిపించుకోవచ్చు, ఎటికన్నా అప్పులు కట్టుకోవచ్చని. ఇది కాస్త మళ్ళీ ఇంకో కొత్త అప్పయి కూర్చుంది. నా తొందరపాటుతనం వల్ల మళ్ళీ రూ. 70,000 నష్టం వచ్చిందని చెప్పి ఏడుస్తుంటే, ఇంక నువ్వు ఏడవద్దు, పోయిన డబ్బులయ్యే పోయినియి. జీవితంలో గుణపాఠం నేర్చుకోవాలి మనం. ఇంకెవరైతే చెప్పినా రూపాయి కూడా పెట్టకూడదు దేని మీద. ఇదొకటి గుర్తుపెట్టుకో. ఇంక రెక్కల కష్టం రెక్కల్లో ఓపుకున్నంత కాలం సంపాదించుకుందాం, అప్పులు కట్టుకుందాము ఏదో రూపంలో. నువ్వు మాత్రం ఆలోచించొద్దు. ఇంక ఆలోచించినా గానీ ఆ డబ్బులు రావు. పోయిందేదో పోయిందనుకో. ఇంక వదిలేయి. అయిన ఖర్చుల్లో ఇదొక ఖర్చు అనుకుందాము. ఎన్ని 70,000 చూడలేదు. ఇయన్నీ ఆలోచించొద్దు, వదిలేసేయి. ఇంక ఈటి గురించి ఆలోచించి బాధపడిన వేస్ట్. ఆ డబ్బులు రావు. పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగినా గానీ ఉపయోగం ఉండదు. వాళ్ళు సమాధానం గూడా చెప్పట్లేదంట. ఇయన్నీ లోకం మీద ఎన్ని జరుగుతున్నాయి చూసి కూడా ఎట్లా పెట్టారని తిరిగి వాళ్ళ మీదే రివర్స్ అవుతున్నారంట. పొద్దుగూకులు అక్కడే కూర్చోబెడుతున్నారంట స్టేషన్ బయట. ఏం సమాధానం గూడా చెప్పట్లేదంట. ఎళ్ళినోళ్ళు చెప్తున్నారు. ఇయన్నీ నేను తిరగలేను, వేస్టు. ఇయన్నీ వదిలేసేయి. అయిన కాడికి ఏదో అయిపోయిందని జెప్పి చెప్పుకొచ్చారీయన. ఇంక అట్లాగా స్థిమిత పడ్డామనమాట. ఇంకా ఆ మాట అన్నాక ఇంకా ఊరటొచ్చింది. లేపోతే తీసుకెళ్ళావు, తగలెట్టావు డబ్బులని జెప్పి ఆయన రివర్స్ అయ్యి నన్నన్నారనుకోండి, ఇంకా దేనికి పనికిరాను గదా! అసలే చచ్చిపోతున్నాం. డబ్బులు పెట్టేసాము చిటుక్కున, ఆళ్ళు ఈళ్ళు పెట్టేసారని జెప్పి. ఇంక మనసుకి సర్ది చెప్పుకొని ఇంకా
లెగుస్తూ నేర్చుకున్నాను పైకి లెగడం అనేది. ఇంకా మైండ్‌కి చెప్పుకున్నాను, నేను సర్ది చెప్పుకున్నాను. సంపాదించుకుందాం. అలాగే ఇంకెప్పుడు గూడా ఎట్లాంటి ఆటిలో డబ్బులు పెట్టకూడదని. అదే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నామండి. బాధ అనిపించిన ఇదితో చెప్తున్నాను. ఎవరు గూడా ఏ యాప్స్‌లో గూడా డబ్బులు పెట్టమాకండి. అసలు ఎవరు చెప్పినా గానీ డబ్బులు పెట్టొద్దు. ఉంటే తింటాం. ఉన్న రోజున బిర్యానీ తిందాం, లేని రోజున పచ్చడి మెతుకులేసి తిన్నా అసలేది రోజున ఖాళీ కడుపుతో పడుకున్నా నష్టం లేదు. ఇలా అప్పులు చేసి మనం మళ్ళీ కొత్త అప్పుల పాలైపోయి, ఉన్న డబ్బులు పోయి ఎందుకండి ఈ బాధలు? మాకు మాత్రం జ్ఞానోదయం అయితే అయింది. జీవితంలో ఇలాంటి ఆటిల్లో మాత్రం ఎవరు చెప్పినా రూపాయి కూడా పెట్టకూడదని చెప్పి మాత్రం 2025 బాగా నేర్పించింది. ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి. ఉంటున్నానండి. బాయ్. వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది. అంత లెంత్ అయిన వీడియోలు చూడట్లేదు ఎవరు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.